మహారాజు. గణపతి రెడ్డి ఫ్యాక్షనిస్ట్. నేను మాత్రం మెసనిస్ట్ నా నారపరెడ్డి ఫ్యాక్షనిస్ట్. వాడు ఏం చేసినా దాని మీద మనం ఒకటి ఎక్కువ చెయ్యాలి. ఆడు ఒకటి చేసినందుకే చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఇంకోటి ఎక్కువ అంటే కొంచెం ఆలోచించండి అయ్యారు. ఆ అమ్మాయి లండన్ లో డిగ్రీ చదివి ఈ రోజు వస్తుంది. మా అబ్బాయి కూడా లండన్ లో డిగ్రీ పూర్తి చేసి వస్తున్నాడు. మాటల్లో వచ్చేసాడు. బిడ్డ రా. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. ఇనుబోతు కొమ్ము ఏనుగుతంతో నూరి చేసిన దురవి. వచ్చాడు 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 కొడుకు వచ్చాడు. నువ్వు కేజీఎఫ్ ఎలివేషన్లు ఇచ్చినా నాన్న క్యారెక్టర్ ఇచ్చే పేమెంట్ ఇస్తారు, నాగార్జున గారికి ఇచ్చినంత ఏమి ఇవ్వరు. మీరు ఇంకా ఆపితే మా అమ్మాయి వచ్చే టైం అయింది. ఓహో రమ్మను. ఏంటమ్మా అలా చిక్కిపోయావు? ఏ నువ్వు చిక్కిపోవాలా మొన్న వాళ్ళకి? ఆ చిక్కుపోవడం వేరు, ఈ చిక్కుపోవడం వేరు. ఓహో ఓకే. నాన్న నేను వచ్చాను, డబ్బులు వాయించమని చెప్పు. ఆయనకు వాయించడమే కానీ వాయించమని చెప్పడం తెలియదమ్మా. నాన్న ఇంటికి వెళ్ళిపోదామా? పద. చాలా రోజులైంది. ఇదేనా మన ఇల్లు? అన్ని ఇక్కడే ఉంటాయి ఏంటో. అరే అబ్బాయి, నువ్వు నా కిడ్డురా. మిస్ అయినందుకు చాలా చాలా బాధగా ఉందిరా. నీ బాధ కిడ్నీని మిస్ అవుతున్నందుకు కాదు, ఈవెంట్లు లేక ఫుడ్ మిస్ అవుతున్నందుకు తెలుసు. నాన్న అమ్మ ఎక్కడ? ఏంటమ్మా ఇలా అయిపోయా? నువ్వు లండన్ లో బాగుండాలని రోజు పూజలు చేస్తున్నానమ్మా. పూజ చేస్తే బాగానే ఉండేది, మరి చేసినట్టుంది అమ్మా. మీ ఇంట్లో మాటలు మాకు వినపడకూడదు. మీ ఇంట్లో మాటలు కూడా మాకు వినపడకూడదు. ఇంకా నయ్యం మనందరం మాటలు వాళ్ళకి వినపడకూడదు అలా. లోపలికి వెళ్ళండి, మీరు చూసుకుంటా కదా. అరే కాసేపు డార్లింగ్. మేము ఆల్రెడీ లండన్ లో ప్రేమించుకున్నాం, కానీ వీళ్ళకి తెలియదు ఆ విషయం. అదే ఇక్కడ అవ్వదు. ఏంటది? అదే ఇక్కడ ప్రేమించుకోవడం అవ్వదు. ఇక్కడ అవ్వదు. మనం ఒక ప్లాన్ వేద్దాం, తిరుపతికి వెళ్దాం. ట్రైన్ లో అందరం ఒక చోట కూర్చొని ఇద్దరు ఎదురెదురుగా చూసుకున్నా. నానా నానా చెప్పమ్మా. అదే నేను లండన్ నుంచి వచ్చాక తిరుపతి తీసుకెళ్తా అన్నావు కదా, ఈ రోజు వెళ్దాం నానా. అలాగేనమ్మా. నానా ఏంట్రా నాన్న, తిరుపతే కదా. స్క్రిప్ట్ మీద పట్టున్నది నీకు ఒక్కడికే నాన్న. నాన్న తిరుపతి వెళ్ళిపోదాం, ట్రైన్కి వెళ్దాం పదండి. రండి, అవి కూడా ఇక్కడే ఉంటది. మొత్తానికి రైల్వే స్టేషన్ ట్రైన్ కూడా ఎక్కేసాం. ట్రైన్ స్టార్ట్ అయింది నాను. కాంతం, గుడికి వెళ్తున్నాం కదా, గుడిలో స్వామిని ఏమని కోరుకుంటావు? నువ్వు గుడి వెనక నా స్వామి వేషాలు మానుకోమని కోరుకుంటా. అలాగంటాడు కానీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలమ్మా? నాకా నానా పంచులు బాగా వేయాలి, డాన్స్ కొంచెం అలా ఇలా చేసినా పర్లేదు, కొంచెం పొట్టు ఉండాలి నాన్న. అలాంటి నీకు ఎందుకమ్మా? ఏం స్కిట్ పేమెంట్ వద్దా అమ్మా? అలాంటి చేసుకోమ్మా. అన్ని అలా జరిగిపోతున్నాయి. బేగంపేట స్టేషన్ వచ్చేసిందయ్యో. బేగంపేట వస్తున్నా. మీరు వస్తున్నారా? రండి. హలో, నా సీట్ లో కూర్చున్నాయంటే లేగు. ఇక్కడ నీకు కూడా పర్మనెంట్ సీట్లు ఉన్నాయి. టీసీకి దీనికి మాత్రమే ఉంటాయి, రెగ్యులర్ కదా వాళ్ళు. మీరు లేండి, కూర్చోండి. కొరివి దెయ్యానికి కొరియోగ్రాఫర్ పడిపోవడం ఏంటి మాస్టర్? ఏడైనా ఉందా ఇది? ఏమనుకున్నా, అదే ఈ సైడ్ నుంచి చూస్తే అచ్చం కాజల్ అగర్వాల్ లేదు, ఈ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంది నిధి అగర్వాల్ లేదు. నాకెందుకో మీకు అన్ని సైడ్లు ముసుగుపోయాయి అనిపిస్తుంది మాస్టర్. అవును కానీ ఇందా నుంచి చూస్తున్నా, ట్రైన్ లో వెళ్తే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? నాతో ఏమీ లేదమ్మా, నీతోనే. చూసా అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అమ్మా టికెట్ అమ్మా, టికెట్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇక్కడెక్కడే తిరుగుతుంటాడమ్మా, ఏదో ఒకటి ఎత్తుంటారని. మాటలు పట్టించుకోకండి మాస్టర్. నాకు అంటే మీ డీలో చాలా బాగుంటుంది. మీ పక్కన ప్రియమణి గారు అసలు గుహొస్తుంది. ఫస్ట్ గుహ వచ్చేస్తున్నాయో. గుహ వచ్చేసింది. మాస్టర్ మీరు మామూలు రొమాంటిక్ కాదు. అయ్యో బాబాయ్, అది చూడు అంత సిగ్గుపడిపోతుందో. రెండో గుహ వస్తుంది. బాబాయ్ ఏంటి ముద్దులో ఎలుకల ఎంత సౌండ్ వస్తున్నాయి?
ఓరే బాబోయ్ మాస్టర్. మాస్టర్ మీరు మనమధురని విన్నాం తప్ప ఫస్ట్ టైం చూస్తున్నా మాస్టర్. మూడో గో వస్తుంది. రైట్ దా, మూడో గో. అబ్బా. అయ్యా బాబోయ్ మాస్టర్ ఏడి ఏమన్నా నా లవర్ ఏది? రొమాంటిక్ రొమాంటిక్ అన్నాడు కానీ నా లవర్నే లేపుకుపోయాడా? ఆరిపోతే పోయాలి, నేను ఉన్నానుగా. నువ్వు ఉన్నది ఎక్కడే? ఉన్నది ఎక్కడ? నువ్వు పక్కపా. నా లవర్ రా అది. ఏది ఎక్కడ? పోహాలరా నీతో కంటే అతనితో. ఏవే ఎక్కడ తెచ్చావు? ఆయన వెళ్ళిపోయావా? అమ్మ తోడు నాన్న తోడు పుట్టించిన బ్రహ్మ తోడు బదలను నిన్నే పిల్ల. బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యనిచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి. ఆ, డబ్బులు ఇచ్చిందా? లేదు రూమ్కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికే వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేనని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఓవరాక్షన్ చేయొచ్చు. ఆడ అమ్మా అని అంత ఆప్యాయంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకు ఏంటి? పారను పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అన్న ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్సే పెట్టావేంటన్నా? అరే పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడు, జడ్జిలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. లవ్ బ్రేకప్ అయింది. వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు ఇక్కడ ఆపేద్దాం అంది. ఏం కావాలి చెప్పండి సార్? ఏదైనా మంచి చాప ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్? బెడ్రూమ్ లోనే ఉంటాయి. సాప్ అనుకో సుట్టపెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి సాపేనా? లాస్ట్ టైం ఒక ఏదో అలాగే ఒక సాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి. చాపకి మోకాలు కొట్టుకుపోయి సార్. నేను యోగా టీచర్ సార్. పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటారు. ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్. రాఘవ్ గారు ఏంటిది? ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్ లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు? పన్నీర్ చల్లుతున్నానండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పేది? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీరు మొహం ఎప్పుడు చూసారా? నువ్వు చూస్తుంటావు టీవీలోని, శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈ రోజు మన ఇంటికి. లచ్చిదేవి 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 నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేసిన అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8. అవును, ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. అయ్యో అటు చూడు. 6 నెలలు తెప్పొచ్చు కదా సార్? ఎప్పటిగా నైట్ కల వచ్చింది తెలుసా? కలలో శివాజీ నచ్చి తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది. నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు. ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్ శివాజీ గారు దగ్గర పదా, వాడంతా తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలేదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లేడతావరా? పేర్త పరికి పోకమాడా? ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మా వచ్చిందమ్మా, జెండా కొయ్య జెండా కొయ్య. తీసుకెళ్ళి అడిగి తినిపించి చంపురా. నేనా? నువ్వే
తమ్ముడు నీ చేత్తో ముద్దు పెట్టరా, ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్దు తిని. సరే వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా, తిననయ్యా.